ఒక అందమైన పార్కు. సాయంత్రం వేళ పచ్చని చెట్ల మధ్య ఒక బెంచ్ మీద తండ్రి 5 ఏళ్ల కొడుకు కూర్చుని ఉన్నారు. కాలం ఎవరి కోసమూ ఆగదు, కానీ ఆ 5 ఏళ్ల పసివాడికి మాత్రం ఆ క్షణం అక్కడే ఆగిపోవాలని ఉంది. పక్కన తన నాన్న చేయి పట్టుకుని కూర్చున్న ఆ అనుభూతి, లోకమంతా తన జేబులో ఉన్నంత ధీమా. వాడి మనసులో ఉన్నదల్లా ఒకే ఒక్క చిన్న కోరిక, నాన్న ఎప్పుడూ ఇలాగే నా పక్కన ఉండాలి. కానీ అదే బెంచ్ మీద కొడుకు పక్కనే కూర్చున్న తండ్రి మనసు మాత్రం ఒక మహాసముద్రం. అక్కడ అలజడి తగ్గదు, ఆలోచన ఆగదు. తండ్రి కళ్ళలో కనిపిస్తున్నది ఆ పార్కు కాదు, తన కొడుకు భవిష్యత్తు. వాడు చదవాల్సిన పెద్ద చదువులు, వాడు ఉండాల్సిన మేడలు, తిరగాల్సిన కార్లు, వాడి జీవితం ఒక రంగుల ప్రపంచంలా ఉండాలని ఆరాటపడే ప్రాణం అది. తన చిరిగిన చొక్కా గురించి ఆలోచించడు, తన అరిగిపోయిన చెప్పుల గురించి బాధపడడు. తన ఆకలిని దాచుకుని, తన అలసటను నవ్వు వెనుక దాచి, కొడుకు గెలుపు కోసం అహర్నిశలు శ్రమించే అదృశ్య సైనికుడు నాన్న. తన గురించి తాను ఎప్పుడూ ఆలోచించని ఒకే ఒక్క మనిషి ఈ ప్రపంచంలో ఉన్నాడంటే అది కేవలం తండ్రి మాత్రమే. ప్రతి తండ్రి ఒక హీరోనే. కాకపోతే మనకి ఆ విషయం తెలిసేసరికి మనం తండ్రులమై ఉంటాం.